ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిథాల మెట్రో స్టేషన్, ఢిల్లీ జల్ బోర్డు మధ్య ఉన్న బెంగాలీ బస్తీలోని గుడిసెల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే 29 ఫైర్ ఇంజిన్లు స్పాట్కు చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. అగ్ని ప్రమాదంలో ఓ బాలుడు గాయపడినట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ కోసం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్తున్నారు. అగ్ని ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్లు చెప్తున్నారు. అసలు ఇంతకు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు అధికారులు. ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిథాల మెట్రో స్టేషన్, ఢిల్లీ జల్ బోర్డు మధ్య ఉన్న బెంగాలీ బస్తీలోని గుడిసెల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే 29 ఫైర్ ఇంజిన్లు స్పాట్కు చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడు గాయపడినట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ కోసం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్తున్నారు. అగ్ని ప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్లు చెప్తున్నారు. అసలు ఇంతకీ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు అధికారులు. बंगाली बस्ती रिठाला मेट्रो स्टेशन और दिल्ली जल बोर्ड के स्टाफ क्वार्टरों के बीच में है और झुग्गियों में आग है। तो मौके पर गाड़ियां भेजी गई। आग की ग्रेविटी को देखते हुए इसको मीडियम कैटेगरी का घोषित किया गया। टोटल 29 गाड़ियां यहां काम पे लगी हुई हैं और आग जो है अब अंडर कंट्रोल है। देखिए, यहाँ अभी बताया गया कि किसी बच्चे को थोड़ी चोट लगी है, उसमें उनको जो एम्बुलेंस द्वारा हॉस्पिटल भेजा गया। बाकी ऐसा कोई आगे और अभी कैजुअलिटी का अभी कोई इन्फॉर्मेशन नहीं है। देखिए, हमारा काम है आग बुझाने का। दिल्ली पुलिस जो है इसके कारणों का जो है दिल्ली पुलिस देखेगी और अभी आप ये देख रहे हैं कि आग जो है कंट्रोल में है।